స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? మరి దేవుడు తన కృపను బట్టి బలపరుస్తారు, తన దయను బట్టి బలపరుస్తారు, తన వాక్కుతో మరి నిన్ను బలపరిచి, నిన్ను స్వస్థపరిచి, నిన్ను విడిపిస్తారు. మరి నీలో ఒక ధైర్యాన్ని మరి పుట్టిస్తారు కనుక ప్రతి ఒక్కరూ మరి ఈ దినాలు ధైర్యం కోల్పోయే దినాలు, వ్యాధులు, బాధలు, అనేకమైన శోధనలు ప్రబలుతున్న దినాలు. మరి దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి. మరి అజ్ఞానుల వల్ల ఉండొద్దు, జ్ఞానుల వలె మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోమని, దేవునికి దగ్గర అవ్వమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నించండి, దేవునితో నడవడానికి ప్రయత్నించేయండి. మరి దేవునితో నడవడం అంటే మరి దేవునితో మరి నడవడం అంటే మరి దేవుని వాక్యాన్ని అనుసరించి నడవడమే మరి దేవునితో నడవడం కనుక మరి దేవుని వాక్యానికి మీ జీవితం సరిపోతుందో లేదో చూసి నడుచుకోవాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుతూ. దేవునికి స్తోత్రం. నిజంగా మరి నిన్న మొన్నటి దినాల్లో నాకు కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు మరి నేను ప్రార్థన చేసుకుని మరి ఉదయాన్నే వాక్యాన్ని మరి చూడగా ఈ వాక్యము నాకు కనిపించినప్పుడు మరి నా హృదయంలో తెలియని ఆనందం కనుక మరి ఈ దినం మరి నీకు కలిగిన ఇబ్బందులను బట్టి, నీకు కలిగిన శ్రమలు బట్టి, నీకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, మరి నువ్వు అనుభవిస్తున్న మరి ఈ పరిస్థితులను బట్టి, మరి నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి కావచ్చు, మరి ఈ దినం మరి నువ్వు విశ్వసించగలిగితే ఈ వాగ్దానం ప్రభు నీతో మాట్లాడుతుంది. ఏమంటే అప్పుడు నీ స్థితి మొదట కొంచెంగా ఉండినా, కొద్దిగా ఉండినాను నువ్వు తుదను మహాభివృద్ధి పొందుతావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ దినం నీ పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ మరి సర్వము ఎరిగిన మరి సృష్టికర్త ఆయన మరి సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక నీ స్థితిని ఆయన చూస్తున్న దేవుడు మరి నీతో తన వాక్యము ద్వారా ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానం, నువ్వు తుదను మహాభివృద్ధి పొందుతావని మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక నువ్వు ఎక్కడి నుంచి ఉండి చూస్తున్నా సరే, ఏ పరిస్థితిలో ఉండి చూస్తున్నా సరే, ఈ వాగ్దానం నీ కోసమే కనుక ధైర్యం తెచ్చుకో. నీ పరిస్థితిని చూసి కృంగిపోవద్దని దేవుడు వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ మీరు బలపడండి, దేవులో మరి విశ్వాసం ఉంచి మరి నువ్వు మహాభివృద్ధి పొందుతానని మరి నువ్వు దృఢ విశ్వాసంతో ముందుకు కలిగితే ఈ వాగ్దానం నాతోటి దేవుడు మాట్లాడే నిశ్చయత నీలో ఉంటే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది కనుక నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే ఈ దినం మరి దేవుడు మరి నిన్ను మహాభివృద్ధి పొందించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. ఒకవేళ రోగి ఉంటే స్వస్థపరచబోతున్నాడు, కోల్పోయినవన్నీ తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్ మార్గం మీద చూద్దాం వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభువా నీ బిడ్డల ఏళ్ళని కృపణించమని, ఈ దినం ఎవరెవరు ఏ పరిస్థితులు, ఏ పోరాటాలు, ఏ నిందలు, ఏ అవమానాల్లో నిరుద్యోగులు ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, విడిపించండి. అలాగే తండ్రి నాయన ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆయా రీతిలుగా నా తండ్రి నాయన ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని క్రీస్తు నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి పరిస్థితి నుంచి మీరు తప్పించి వారిని నాయన కోల్పోయిన ప్రతి స్థితి వారికి నాయన రెట్టింపును దయచేసి ప్రభా యోబును ఆశీర్వదించినట్లుగా ప్రభా యోబు ఏ విధంగా అయితే భక్తిని చూపించగలిగాడో, శ్రమల్లో నిలబడగలిగాడో అట్టి కృప ప్రతి ఒక్కరికి అందించి ప్రభా నా తండ్రి దయచేసి వారిని కూడా ప్రభా మహాభివృద్ధి పొందించమని నేను రెండంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. స్వస్థతనిమ్మని ప్రార్థిస్తున్నాను, విడుదలనిమ్మని ప్రార్థిస్తున్నాను, శాపముంటే కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రికి స్తోత్రాలు. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చేయడం బిడ్డలందరికీ క్రీస్తునామములో నేను మీ సమాధానం కలుగు చేయమని, సంవత్సరం అంతా నీ దయకిరీటాన్ని దయచేయమని ప్రార్థిస్తూ క్షేమాన్ని దయచేయమని. ఈ దిన సంఘాలు, సేవకులు, విశ్వాసులు ఉన్నారు, ప్రార్థన అవసరతలు ఉన్నాయి, వారియర్స్ వద్దు నాయన, ఈ ఇంటర్నేషనల్ నైనా ఇండియా ప్రతి ఒక్కరూ పెడుతుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి అంశాల్లో మీరు తోడండి, కృపించండి, దీవించండి. ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి దేశాన్ని మీరు కాచి కాపాడమని, మా భారతదేశ మంత్రులను, ప్రధాన అధికారులు అందరినీ, ముఖ్యమంత్రులు అందరినీ కూడా మీరు కాచి కాపాడమని, పారిశుద్ధ్య కార్మికుల మొదలుకొని ఉన్నతమైన అధికారుల వరకు నీ కాపుదల, నీ కంచి ఉంచమని
తోడైండి మనం ప్రార్థిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనం బలపరిచిన నమ్ముతున్నాను. మీరు బలపడాలన్నా మరి దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రార్థన చేయండి. అలాగే ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే చెప్పి మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడిని నీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.